క్లీవ్లాండ్, సమయం 6 గంటలు. మన రాజకుమారుడు అలా వెళ్తుంటే మధ్యలో కార్ అడ్డు వచ్చింది. దీని అమ్మ ఇలా ఉండే నేను ఇక నా లైఫ్ గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద మిరాకిలే. చూసుకో, నీకు నచ్చింది ఏమైనా ఉంటే తీసుకో, ఆ తర్వాత నువ్వేమైనా ఉంటే ప్లానింగ్ చేసుకో. ఇక మ్యాటర్కి వస్తే నేను బ్లాగ్ తీసుకుంటూ వెళ్తూ మ్యాటర్ చూపిస్తాను నీకు. నేను ఈ 4 అంతా సక్సెస్ వీడియోలో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను అంటే ముందుకు వెళ్ళిపోను. ఉంటుంది మ్యాటర్. ఇక మా అమ్మ అమెరికాకి వెళ్తే పైకి వస్తావు అంటే ఏమో అనుకున్నా. ఇలా టాప్ ఫ్లోర్ లో పైకి వస్తా అనుకోలేదు. ఇక మామూలుగా అయితే నాకు లిఫ్ట్ నచ్చదు, కానీ మేము ఉండేది టాప్ ఫ్లోర్ లో, తప్పట్లేదు. దీని అమ్మ జర్రుంటే కాలు బయట, నేను లోపల ఉంటుండే. మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ ఇదే ప్రాబ్లం, తల్లులు కూడా పిల్లలకు కనిపిస్తారు. చూడాలా వద్ద అర్థమే సావదు. అద్దాలు మంచుకున్నాయా? $10 ఇక అన్ని రకాలుగా గైడెన్స్ ఇస్తారా భయ్. నేను ఎకనామికల్ గా, యూనివర్సిటీ పరంగా, బడ్జెట్ పరంగా, రిలేషన్ పరంగా అన్ని రకాలుగా గైడెన్స్ ఇస్తాను. ప్లీజ్ ఏందన్నా నిన్నే చూడాలా అంట. సరే ఆ బ్రిడ్జ్ చూడు, సరే నన్ను చూడు, ఆ బ్రిడ్జ్ చూడు, నన్ను చూడు. ఇదంతా కాదురా పోయి ఆ పోర్లను చూడు. ఈ అమ్మ ఇదేంది ఊపుతాంది. అమ్మ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏమో ఎంజాయ్ చేయడానికి వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రింజాల్ అవుతారు. ఏంది ఇక అమెరికాకి వచ్చిన తర్వాత నువ్వు మెయిన్ గా అవాయిడ్ చేయాల్సింది ఫైనాన్షియల్ లాస్, రెండోది అన్నెసరీ ఫ్రెండ్షిప్, మూడోది అన్వాంటెడ్ రిలేషన్స్, నాలుగోది టైం వేస్ట్, ఐదోది రామాబాయ్ ని అవాయిడ్ చేయకండి. ఇక ఇవన్నీ చేశారంటే మీరు వేస్ట్. ఆ తర్వాత నన్ను అడగండి, రామాబాయ్ ఏంటి మాస్టర్స్ లైఫ్ ఇట్లా ఉంది, డోంట్ ఆస్క్ మీ లైక్ దట్, డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ మెసేజ్ మీ, డోంట్. ఈ అమ్మ నువ్వు చేసేది లంగా పనులు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఊపర్సే లైఫ్ బాగుండాలంటే ఎట్లుంటదిరా? బెట్టింగ్ లాడతావు, పోరుతో తిరుగుతావు, తిరిగితే ట్రిప్లకు పోతావు, మందు తాగుతావు, వీళ్లు కొడతావు, డ్రగ్స్ చేస్తావు, సబ్జెక్టులు ఫెయిల్ అవుతావు, యూనివర్సిటీలు మారుతావు. ఇవన్నీ చేస్తే ఎట్లా? ఇక మిస్సిలీనియస్ లాసెస్ అన్ని అవాయిడ్ చేయాలంటే నువ్వు నన్ను ఫాలో అయ్యి కంటెంట్ ఫాలో అవ్వు. చెప్తాను ఎట్లా. ఏలే అన్న అంటే వీళ్ళు లెక్క అవుతావు. ఇక చలో చెప్పేసిన. నాకు తెలిసిపోయింది నువ్వు ఈ పప్పుగాడి గ్లామర్ చూసి లవ్స్ చేస్తున్నావు నన్ను. సినిమా కంటిన్యూ అవుతుంది చూడండి. ఏ మాట కామాట అమెరికాలో బిల్డింగ్లు చూడడం కన్నా రావాలి రచన చెప్పేస్తున్నాను. ఈ అమ్మ ఏడా పెడుతున్నాను కెమెరా. ఇక రోడ్డు మీద ఉన్న లంగవన్నీ ఏరాలి నేను, అదే నా పని. ఇక మీరు ఎవరన్నా అమెరికాకి వచ్చేటైతే లంగ పనులు చేయకండి, ఏరలేక సావాలి నేను. గవర్నమెంట్ ఏమన్నా జీతం ఇస్తాందారా? పుక్కట్లో ప్లాస్టిక్ కవర్ లేరు నీకు. సర్లే కానీ ఇలా పాష్ గ్రేడ్ అయితే అమ్మాయిలు తెస్తారు సార్, చూసుకోమని. మీ అమ్మ ఒక్క అమ్మాయి దేకదు. పప్పుగాడని బొంగు మీద ఎక్కట్లేదు అమ్మాయిలు బయట, చెప్పేస్తున్నాను. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పినావు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పప్పుగాడిలా ఉండకు. పప్పుగాడిని వాట్ సో వాట్ ఆవకాయ వేసుకొని తినేవాడు, పప్పులో నెయ్యి వేసుకొని. ఓకే అయితే ఏంది పప్పు వేసుకొని తిను, కానీ పప్పుగాడిలో ఉండకు. చలో చెప్పేస్తున్నా నీకు. బాయ్. ఇక ఫస్ట్ నైట్ కోసం తాతాలాడుతూ వెళ్తున్నోడికి అంబులెన్స్ ఎదురైనట్టు ఇక రోడ్డు మీద ఇలాంటివన్నీ నాకే కనిపిస్తాయి బ్రో. ఏదో ఒకటి చెప్పితే మనసు ఒప్పదు. ఇక నా మూడంతా డిస్టర్బ్ చేసింది కాక ఎలా చూస్తుంది చూడండి. ఇక నాకు వేరే పనులు ఏం లేవు బ్రో. ఏ సర్వీస్ చార్జెస్ తీసుకోకుండా ఇలాంటి సర్వీసెస్ చేయడమే నా పని. ఇక ఇమీడియట్ గా ఫోన్ తీసి కాల్ కొట్టినా, వాడేమో 1 నొక్కు 2 నొక్కు అంటుంది. ఈ బోత్ ఆర్ ఇన్ డైలమా అనమాట. 1 నొక్కాలా 2 నొక్కాలా? రెక్కలు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత చూసారు ఎలా అయిపోయిందో. డోంట్ వేస్ట్ యువర్ యూత్, లెట్స్ గో. ఆ బర్డ్ కి ఫుడ్ షెల్టర్ అయితే దొరికింది, రెక్కలు అంటావా మనం ఇవ్వలేము. ఎక్కువ ఫీల్ కాకు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? దుఃఖేషు ఉద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత దీర్మిను రుచ్యతే అని చెప్పాడు. ఈ అమ్మ నువ్వు ఫాలో చేయవు బొంగారి ఊపర్సే నీకు అవన్నీ చెప్పాలి. ఏం లేదు మామ, దాని మీనింగ్ కష్టం వచ్చినప్పుడు మరీ కుమిలిపోకు, సుఖం వచ్చినప్పుడు మరీ పొంగిపోకు. చలో చిన్న చెప్పేస్తున్నా నీకు. స్థిత ప్రజ్ఞత అంటే న్యూట్రల్ గా ఉండు అని. అట్లాంటి మన దగ్గర మస్తు ఉన్నాయి చిన్న, చెప్పేస్తున్నా నీకు. ఏమ్మా హాయ్ చెప్పండి రా. మీరు కూడా మర్యాద తెలియదు అనుకుంటారా మనకి? సీరియస్లీ అది అక్కడ ఆకాశం లేదో ఉంది చూడు. ఇక నేను అమెరికా వచ్చింది ఎందుకురా? చలో చెప్పేస్తున్నా నీకు. బిల్డింగ్ల మధ్యలో డాన్స్ నీకు ఏందన్నా సిగ్గు లేకుండా అలా చేస్తామంటావు. బ్లాగుల దగ్గర పిల్లల దగ్గర సిగ్గుపడతారా? వేసేయాలి. ఇలా స్కేట్ బోర్డ్ మీద వెళ్తుంటే ఏం ఫీల్ ఉన్నారు మామ. చాలా మంది అమెరికాలో స్లమ్ ఉండదు అనుకుంటారు కదా. అమెరికాలో కూడా స్లమ్ ఉంటది, పావర్టీ ఎక్కడైనా ఉంటది. తెల్లతోళ్ళు అయితే స్లమ్ కాదు అనుకున్నారట్రా. వర్షం పడుతుంది. ఇక ఎక్కడ లేని ఛాలెంజెస్ అన్ని నాకే వస్తాయి. దీని అమ్మ వర్షం పడుతుంది. పదాలు గుర్తొస్తలేవు నాకు. మీ అమ్మ ఇదొకటి అర్థం చేసుకోండి మీరు ప్లీజ్. మెచ్యూర్ బ్రదర్, సిస్టర్ అండ్ గర్ల్ ప్లీజ్. రామాబాయ్ హ్యాస్ కన్సర్న్ టువర్డ్స్ యూ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకు నీ దగ్గర మొహమాట పడితే నాకేం వస్తుంది బొంగు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లోనర్ లాగా ఉండదు. నేను అంది లోనరే, నువ్వు బి యాడ్ చేయకు. అంతే అన్న మారనా వద్దు. కమ్అట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. కమ్అట్ ఆఫ్ సర్ కంఫర్ట్ జోన్. సిస్టర్ గర్ల్ యూ ఆల్సో. నో సిస్టర్. ఆడ చూడండి. ఇక వర్ణదేవుడు కరుణించి వర్షం ఆపేసింటారు బై. పోదామా? రెడీయా? షురువా మీరు? ఉషా నన్ను అలా చూడకు, సిగ్గు అవుతుంది. మా పైకి అలా ఏదో నవ్వుతాండా గానీ లోపల ప్యాక్ అవుతుంది నాకు తెలుసా నీకు. ఇక ఎక్స్ప్రెషన్ ఏదో కవర్ చేస్తున్నా అంతే. ఇక వచ్చినా సర్దుకున్నా పోయినా ఆంటీ అంకుల్ మాత్రం ఫ్రేమ్ లో అట్లానే ఉన్నారు.
డెలింగ్స్ ఏం తెలుసా మ్యాటర్, మీరు ఇలాంటివన్నీ వాచ్ చేశారనుకోరా, మీకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది, మోటివేషన్ దొరుకుతుంది, యుల్ ఫీల్ బెటర్ అన్నమాట. యుల్ డెఫినెట్లీ ఫీల్ బెటర్. ప్రెషర్ ఇట్స్ డోపమైన్ హిట్ అన్నమాట. రామాబాయ్ ఎవరెవరికైతే డోపమైన్ హిట్ ఇస్తాడో వాళ్ళందరూ ఒకసారి కింద లైక్ వేసుకోండి. ఇదేంది ఇది? గణేష్ ముందు పెట్టే ఉండ్రాల లెక్క ఇంత తెల్లగా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే గణేశుడు మీకు ప్రసాదం ఇస్తాడు. మామ ఏ మాటగా మాట, నాకు ఇట్లా గాల్లో ఎగరబుద్ధి అవుతుంది, ఇలా టాప్ వ్యూ చూడాలనిపిస్తుంది. అయిపోయిందిరా భయ్, ఏడవకుండ్రి, వచ్చేసినాం. ఒరే నరేష్, ఇక ట్రైన్ కి ఎన్ని బోగులు ఉన్నాయి అన్ని గంటలు మాట్లాడతా నేను. నీకు డ్రింక్స్ బ్రేక్ ఏమైనా కావాలంటే ఇప్పుడే పో, మధ్యలో పోయామంటే కొడతా నేను. ఇగో ముందు అందరూ ఒకటే ముచ్చట, ఈ అమ్మ మీరు వీడియోలు చూస్తారు, సబ్స్క్రైబ్ చేయరు, ఇదే వచ్చింది మీతోని. రంజితాన్ వీల్స్ కూడా అప్రిషియేట్ చేశాడు మమ్మల్ని, తెలుసా మీకు? వాట్ యు థింక్? ఏం లేదు బ్రో, వీడియో లింక్ పెడితే బాగుందని పెట్టాడు అంతే. మ్యూజిక్ అక్కడ ప్లే అవుతుంది, ఇట్లా రామబాయ్ అంటే మ్యూజిక్, మ్యూజిక్ అంటే రామబాయ్, అట్లా ఉండాలి మనతోని. ఓకే, నాకే అవుతుంది బ్రో ఇలా. నార్మల్ గా చూస్తా కదా, ఏ బ్లాగర్ కవదు ఇలా. సరే రా భయ్, ఓవర్ యాక్షన్ చేయడం ఆపేస్తా, తిట్టుకోకండి జరా. ఎందుకు పడిపోయిందో. సరే ఓకే, హౌ మై లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ కమింగ్ టు యుఎస్ఏ. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళే అమెరికాకి ప్లాన్ చేస్తారు, అలానే నేను కూడా. కానీ నా స్టోరీ కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ చాలా కాంప్లికేటెడ్ మామా. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ మెనీ థింగ్స్ అనమాట. మనీ, రెస్పెక్ట్, స్టేటస్, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని నలిగిపోతూ ఉంటాం. సో అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళం అంటే మనం ఎక్కువ ప్లాన్ చేస్తాం అబ్రాడ్కి, డ్రీమ్స్ కంటాం, ఫ్యామిలీ స్టేటస్ మొత్తం మార్చేయాలనుకుంటాం. మన మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఎందుకు ప్లాన్ చేస్తారు తెలుసా మామా? మనకి కామన్ ఇష్యూ డబ్బు, అండ్ వీ ఆల్సో హ్యావ్ టు బ్యాలెన్స్ రెస్పెక్ట్ అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రెండు కామన్ ఎమోషన్స్ మామా, మనీ, స్టేటస్. మిగతా ఎవరు ఇంత మెయింటైన్ చేసుకోవడానికి తహతాలాడరు. అందుకే మనం ప్లాన్ చేస్తాం ఎక్కువ అబ్రాడ్, ఫ్యామిలీ స్టేటస్ మార్చాలి, మానిటరీ పరంగా ఇంప్రూవ్ అవ్వాలి అని. అలానే నేను కూడా ఎంతో మంది సహాయం చేస్తే గానీ అమెరికా డ్రీమ్ అచీవ్ అవుతుంది. ఈ పాయింట్ మరీ ఎందుకు మెన్షన్ చేశాను తెలుసా? అబ్రాడ్ ప్లాన్ చేసే ప్రతి ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా ఫ్రెజైల్ గా ఉంటుంది అనమాట. మీరు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయొచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ మనీ, యూ కెన్ హెల్ప్, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఆర్ రెఫరెన్సెస్ ఇవ్వచ్చు, మీ రిలేటివ్స్ ఎవరిని ఉంటే వాళ్ళని కలపచ్చు. ఎలా అయినా ఒక హెల్ప్ చేయాలని ఒక థాట్ ఉంటే చాలు. అమెరికాకి వచ్చిన తర్వాత మా బావ సపోర్ట్ నాకు చాలా ఉండింది గైస్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అమెరికాలో ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారనమాట. ఆ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారన్న విషయం మా బావ నాకు చెప్పకపోయింటే $1000s నాకు లాస్ అయ్యేది. ఇది ఒకటే కాదు, చాలా విషయాలు మా బావ హెల్ప్ చేశారు గైస్. అమెరికాకి వచ్చే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు నాకు అసలు కంప్యూటర్ నచ్చేది కాదు, ఈ టెక్నికల్ సాఫ్ట్వేర్ థింగ్స్ ఏమీ తెలియదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత, అమెరికాకి వచ్చిన తర్వాత ఐ లెర్న్డ్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, మనీ ఈజ్ వెరీ వాల్యుబుల్, ఇండిపెండెంట్ నేచర్, ఇండిపెండెంట్ గా లైఫ్ లీడ్ చేయడం, అన్ని న్యూ ఉంటాయి. కొత్త పీపుల్ ని కలుస్తావు, కొత్త కల్చర్స్ ని తెలుసుకుంటావు. నాకు ఒకటి ప్రామిస్ చేయండి డార్లింగ్స్, డోంట్ బీ రిస్ట్రిక్టెడ్ టు యువర్ కమ్యూనిటీ. ఓన్లీ ఇండియన్స్ తో ఉండకండి రా, ఫారినర్స్ తో కూడా మస్తు బాధ వస్తుంది రా. సీరియస్ గా దే ఆర్ అమేజింగ్ అసలు. సో నీకు ఆటోమేటిక్ గా యూ లెర్న్ థింగ్స్, యూ ఎంజాయ్ లాట్ ఆఫ్ థింగ్స్. అసలు ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అమెరికన్ డ్రీమే ఈజ్ మై పేరెంట్స్ అనమాట. అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు డిసైడ్ చేసి కంపేరిటివ్ యుఎస్ఏ బెటర్ చెప్పాము. ఫ్యామిలీ డిస్కషన్ అనమాట, అమెరికాకు వెళ్ళు అని. నా లైఫ్ ని అమెరికా ఎలా మార్చింది, సీరియస్ గా ఇట్ వుడ్ బి రియలీ ఇంట్రెస్టింగ్. అంటే ఇదంతా ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనమాట. పుట్టిన దగ్గర నుండి అమ్మ వాళ్ళని ఎక్కువ వదిలి దూరంగా వెళ్ళింది లేదు మామ. అమెరికా వచ్చిన తర్వాత తీసిన ఫస్ట్ పిక్చర్, యూ మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్ మామ. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయాలి. చాలా మంది నిన్ను చాలా చేయమని ఫోర్స్ చేయొచ్చు, కానీ యూ షుడ్ బి ఆన్ యువర్ ఓన్. పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్, నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్, కష్టాలు, సుఖాలు అన్నీ ఎక్కువే. ద థింగ్ ఈస్ వీటన్నిటిని బేర్ చేసి కూడా ముందుకెళ్ళగలగాలి. అప్పుడే యుఎస్ లో సస్టైన్ అవ్వగలుగుతాం. సో నేను ఇవన్నీ చూపించేవి ఎందుకు తెలుసా? ఇదంతా నీకు ఒక ఇన్స్పిరేషన్ కలగాలని, నీకు ఒక జీల్ కలగాలని. అంటే చిన్నప్పటి నుంచి నాకు నేనేమైనా మంచి ప్లేస్ చూసాను అనుకో, ఎవరికైనా చూపించాలనిపించేది నాకు. అదిగో చూడండి మా తమ్ముళ్ళని ఎలా తీసుకెళ్తున్నాను కొండల్లోకి. ఇండియాలో ఉన్నప్పుడు అమ్ముగూడ కొండలు, మౌలాలి కొండలు, ఇవే మాకు అద్భుతం. ఏంటంటే ఇది వరకు అసలు మాట్లాడడం వచ్చేది కాదు మామ. స్టార్టింగ్ బ్లాగ్స్ లో మాట్లాడలేకపోయేవాడిని, అక్కడ కూడా ఫెయిల్ అయ్యాను నేను. యాక్చువల్ గా వీడియోస్ చేయడం వచ్చేది కాదు, ఎడిటింగ్ చేయడం వచ్చేది కాదు. ఇట్ వాస్ వెరీ టఫ్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అనమాట. ఎందుకు చూపిస్తున్నారు డార్లింగ్? నీకు నచ్చింది ఏమైనా ఉంటే చేసేయండి మామ. ఎవరు జడ్జ్ చేస్తే నీకేంటి చెప్పు? ఇట్ మైట్ సీమ్ ఫూలిష్ బట్ జస్ట్ డూ ఇట్. చాలా ఉంటాయి చెయ్యాలని, కానీ చేయడానికి ఆలోచిస్తాం.
ఎందుకు మామ, చేసేయండి, ఏం కాదు. లాస్ట్ కి నువ్వు సక్సీడ్ అయి పైకి వెళ్ళిన తర్వాత అరే భలే చేశాడ్రా అంటారు. వాళ్ళు కూడా అరుస్తున్నారు అక్కడ. నాకు దీన్ని ఇట్లా చూపించాలని కానీ మళ్ళీ అదంతా పెట్టలేక సావాలి మామ. ట్రైపాడ్ మీద ఉంది అది. ఏదైతే అది అయింది కానీ ఈ ప్లేస్ చూడండి. వెళ్దాం వాళ్ళ దగ్గరికి, అందరితో సోషలైజ్ అవ్వండి మామ. ఇట్స్ లైక్ ఆల్ దిస్ ఎంతూజియాజం అన్నమాట. ఎంతూజియాజం చాలా బాగుంటది అనమాట. అంటే లైఫ్ అనేది ఏంటో నేర్పించింది మామ అమెరికా. నిజానికి అయితే నాకు అసలు తెలీదు. నేను యాక్చువల్ గా బావిలో కప్పలా ఉండిపోదాం అనుకున్నా. ఐ థాట్ ఆఫ్ స్టేయింగ్ లైక్ ఇన్ లిమిటెడ్ జోన్ అనమాట. ఏదో నా మానాన్ని నేనేదో ఇంట్లో ఉన్నానా తిన్నానా అట్లా ఉండేవాడిని. తల్లిచాటు బిడ్డ అంటారు కదా మామ, కరెక్ట్ మామ. నాకు అది అజుడు మా అమ్మ నా మీద చేయి కూడా వేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బావి నుంచి బయటకు వచ్చాను. ఎందుకంటే టెక్నికల్ గా కొంచెం ఐడియా వచ్చింది. ఎడిటింగ్ తెలుసుకున్నాం, బయట కెమెరా ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం. ఇవన్నీ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట. ఇదో ఇంకొక వన్ ఆఫ్ ద సూపర్ ప్లేస్ మామ. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. నేను బ్యాగ్ చూస్తున్నా, బ్యాగ్ ఎక్కడన్నా పోద్దేమో అని. ఈ ప్లేస్ చూడమా ఎంత బాగుంటుంది. డార్లింగ్స్, మీకు ఈ ప్లేసెస్ అన్ని చూసి అమెరికా రావాలనిపించి మీరు రాలేకపోతుంటే ఐఎమ్ సారీ మామ. సో ప్లేస్ ఇస్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు టాక్ అనమాట. అందరికి చూపించడానికి. మాయా బజార్ అని ఒక బ్లాగ్ ఉంటుంది మామ, సూపర్ ఉంటుంది మామ. థంబ్నెయిల్ చేయడం రాలేదు నాకు అప్పుడు, కొత్త మామ, అప్పుడు అస్సలు రాదు నాకు. ఓకే, అప్పుడు చేశాను, ఏదో ట్రై చేసాలే. ప్లీజ్ ఒమిట్ ద లైటింగ్. చూడండి, మళ్ళీ తీసుకెళ్దాం మిమ్మల్ని. లైటింగ్ అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఎకనామికల్ గా ఇర్రెస్పాన్సిబుల్ కాదు. అమెరికా వచ్చిన తర్వాత అది నాకు ప్లస్ పాయింట్ అయింది. డార్లింగ్స్, మనీ విషయంకి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండండి మామ. ఎందుకంటే ఈ మనీ మన ప్యాషన్ ఆపుతుంది మామ. అందుకే ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సంపాదించాను. యాక్చువల్గా నేను ఇంటర్న్షిప్ చేశాను మామ. ఆ డబ్బుల్ని నేను ఇండియాకి పంపించాను అనమాట. మామ, ఈ లైఫ్ లో ఈ ఫీలింగ్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ టైం నువ్వు అమెరికాకి వచ్చిన తర్వాత ఇండియాకి డబ్బులు పంపిస్తావు చూడు, ఆ ఫీల్ ఉంటుంది మామ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సంపాదించాను. యాక్చువల్గా నేను ఇంటర్న్షిప్ చేశాను మామ. ఆ డబ్బుల్ని నేను ఇండియాకి పంపించాను అనమాట. బట్ హియర్ ఈస్ ద థింగ్, నువ్వు అది చేయాలి, అట్ ద సేమ్ టైం నీ ప్యాషన్ ని కూడా నిలబెట్టుకోవాలి కదా. సో చాలా మంచిగా సేవ్ చేసుకొని ల్యాప్టాప్ కొనుక్కున్నా. ఇండియాలో ఉన్నప్పుడు నా దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ కూడా లేదు. ద రీజన్ వై ఐఎమ్ నాట్ గుడ్ అట్ టెక్నికల్ థింగ్స్ ఇస్ దిస్ అనమాట. నిజం చెప్పాలంటే ఇండియాలో ఉన్నప్పుడు నాకు కంప్యూటర్ కూడా లేదు. ఎఫర్ట్ చేయలేక కాదు, ఇష్టం లేక. అట్లానే మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోండి. ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నా దగ్గర ఫోన్ లేదు, పర్సనల్ ఫోన్. బీటెక్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది. బీటెక్ ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు తెలుసా? శరత్ ఎక్కడ ఉందని ఒక్కొక్కళ్ళకి కాల్ చేసేవాళ్ళు అన్నమాట. దీని అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎంతసేపు అమ్మాయి అబ్బాయి చాలా మంది లవర్స్ అలానే ఉంటారు. ఏందది? రిలేషన్స్ కూడా చూస్తా కదా, అట్లనే ఉంటాయి. అవతల ఒక డిప్రెస్డ్ ఉన్నాడంటే వీడు డిప్రెస్డ్ అవ్వాలి. ఈ అమ్మ బొంగు, అదేం రిలేషన్? ఇది మ్యారేజ్ ఏం కాదు. నువ్వు హోల్డ్ చేసుకొని కూర్చోనికి. ఎందుకు హోల్డ్ చేస్తున్నావు? ఫర్ హూ? ఫర్ వాట్ యు ఆర్ హోల్డింగ్? ఎందుకు హోల్డ్ చేస్తున్నావు బొంగు? వై షుడ్ యూ హోల్డ్? దేనా మ్యారేజా? మస్తానా? సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్ బ్లడీ. దిస్ ఓన్లీ వన్ లైఫ్ అండ్ యువర్ భయపడి వై ఆర్ యూ స్పాయిలింగ్ యువర్ లైఫ్స్? ఒకసారి ఆ కెమెరా రికార్డ్ అవుతుందో లేదు చూస్తున్నా. ఓకే, రికార్డ్ అవుతుంది. దీని గురించి నేను ఎందుకు చెప్దాం అనుకుంటున్నా అంటే 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ రిలేషన్ కాబట్టి. అందరికి నాలాగా మంచి అమ్మాయిలు దొరుకుతారంటే దొరకరు. సో ఫార్ ఐ బీన్ ఇన్, నెంబర్ చెప్తే భయపడతావు నువ్వు. అంతేలేదు. అట్లుంటది మనతో. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ ఏజే బాగుండే కదా, ఏం తెలీదు. Childhood is the only phase where you don't have any tensions and live in the moment, తెలుసా? నిజంగా చెప్తున్నా. అండ్ చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఎంత పీస్ఫుల్ గా ఆడుకునే వాళ్ళం మామ. వాట్స్ యువర్ నేమ్? ఓకే, అసలు నేను ఇండియా నుండి యుఎస్ఏకి రావడమే ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. మా వాళ్ళు అదే అనుకుంటారేమో, అసలు ఎంత మారిపోయారా నువ్వు అనుకుంటారేమో. నిజంగా ఐ డోంట్ నో, నాకు తెలీదు. కెమెరా ముందు వచ్చేటప్పటికి ఐఎమ్ ఫీలింగ్ లైక్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ అనమాట. ఎందుకంటే నాకు నా మైండ్ ఎలా ఉంది తెలుసా? కెమెరా ఇస్ నాట్ రియల్ కదా, సో వీ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టుంది. యుఎస్ లో ఉన్నా కాబట్టి వీడియోస్ తీసాను అనుకోకండి. ఇండియాలో ఉన్నప్పుడు కూడా వీడియోస్ తీసాను, కానీ అప్పుడు నేను మీకు తెలియదు అంతే. నాకు అమెరికా ఎందుకు నచ్చుతుంది తెలుసా మామ? సీరియస్ గా స్టీరియోటైప్ కాదు మామ. ఇక్కడ ఇండియాలో ఇంత ఓపెన్ మైండెడ్ ఉండరు మామ. అమెరికాలో చాలా ఓపెన్ మైండెడ్ ఉంటారు, చాలా ఇన్నోవేటివ్ ఉంటారు, చాలా టెక్నికల్ గా యూనో. వీళ్ళు ఇక్కడ ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అవుతారు తెలుసా మామ? ఈ క్రియేటివ్ థింగ్స్ లో
వాళ్ళ ప్యాషన్ వాళ్ళు వెతుక్కుంటారు మామ. మనోళ్ళేమో ఎంతసేపు టైం వేస్ట్ చేసి పిచ్చి సోదికే సరిపోతుంది టైం అంతా. ప్యాషన్ ఎత్తుక్కుంటేనే కదా సక్సెస్ అయ్యేది. ఏంటో అమెరికన్స్ ఫాలో దేర్ ప్యాషన్ అనమాట. యూజువల్ రిలేటివ్స్ నిన్ను వాళ్ళు దే ఆర్ లైక్ బైండింగ్ ఫోర్స్ ఆన్ యూ, ఆర్ దే వాంట్ యూ టు బీ దట్ స్టీరియోటైపిక్ పర్సన్ అనమాట. జాబ్ కొట్టాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి. అదేంటి, అది కాదు కదా లైఫ్. శ్రీకృష్ణుడు అదే చెప్తాడు అన్నమాట భగవద్గీతలో. ఇంత మంది ఉన్నారు కదా, ఇంత మందిలో కొంతమందే ట్రై చేస్తారంట. ఆ కొంతమందిలో ఇంకొంతమంది గట్టిగా ప్రయత్నిస్తారంట. ఆ గట్టిగా ప్రయత్నించిన వాళ్ళలో కూడా కొంతమందే, ఒక ఇద్దరో ముగ్గురో వెళ్తారంట గాడ్ దగ్గరికి. అంత టఫ్ అంటే ఇది అంటుంది నేను జనరల్ గా అన్నిటి కోసం, ప్యాషన్ గురించో ఆరెల్స్ లైక్ ఇలాంటి వాటి గురించో. ఇట్స్ రియలీ టఫ్ మామా. నేను ఊరికే అనట్లేదు, ఏదో నేను ఇలా చేసేయండి అలా అయిపోతున్నాను. అవ్వకపోవచ్చు, అండ్ దట్స్ ది సాడ్ థింగ్. అవ్వకపోతే ఉంటది మామ ప్రతి వాళ్ళకి. నేను అదే అనుకునేవాడు, నాకు ఏ ప్యాషన్ లేదనుకునేవాడు. మామ నేను గాడ్స్ గ్రేస్ వల్ల చాలా డైవర్స్ ఫీల్డ్స్ లోకి వెళ్ళుండే మామ. నేషనల్ గోల్డ్ మెడల్ ఇన్ కున్ఫు, సింగింగ్ లో కూడా బానే హరికథ అని ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేసాం. ఇదంతా మాకెందుకు చూపిస్తున్నావు అంటే, నువ్వు కూడా లైఫ్ ని డైవర్స్ పెట్టుకో మామ. అప్పుడు నీకు ప్యాషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నీకు నచ్చుతుంది. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్. నాకు అన్ని మంచి ఎక్స్పీరియన్సెస్ ఉండే, చాలా సాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండే. చిన్నప్పటి నుంచి నిజంగా టఫ్ లైఫ్ మామ నాది. అసలు చదువు వచ్చేది కాదు. టీనేజ్ కి వచ్చినప్పుడు ఎకనామికల్ ఇష్యూస్ ఉన్నాయి మామ. ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని ఇవన్నీ అవన్నీ చాలా వాటిలో ఫెయిల్ అయ్యాను. ఎన్ని ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నా సరే మామ, పేరెంట్స్ ప్యాషన్ ఫాలో అవడానికి కానీ కెరియర్ ఫాలో అవడానికి కానీ చాలా సపోర్ట్ చేశారు. అంటే నేనంత ఇర్రెస్పాన్సిబుల్ కాదు కానీ, బట్ నాన్న ఎంతో కష్టపడేవాళ్ళు మామ. చాలా ఫెయిల్ చేశాను నేను యాక్చువల్గా. రిలేటివ్స్ తిట్టారు. సొసైటీతో ప్రాబ్లం ఏంటి తెలుసా డార్లింగ్, అందరికీ రిజల్టే కావాలి. అందరికీ అసలు ట్రయల్స్ అనే వేయనివ్వరు అనమాట. అందరికీ రిజల్ట్ సింపుల్ సక్సెస్ కావాలి. అంటే ఏం చేస్తాం, మన ట్రై మనం చేయాలి కదా. 5 ఏళ్ళు అయిపోయినాయి, బ్యాడ్ లక్ అంతే. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత, అమెరికాకి వచ్చిన తర్వాత ఏదైనా చేద్దాం అనుకునే లోపు ఫాదర్ పాస్ అయిపోయారు. ఎంతసేపు ఫాదర్స్ చేయడమే సరిపోయింది మామ మనకి. లైఫ్లో మీరు ఏమైనా చేయాలనుకుంటే తొందర చేశాడు మామ, లేట్ చేయకండి. గడిచిన కాలం వెనక్కి రాదు, వెళ్ళిపోయిన మనుషులు వెనక్కి రారు. 2017 బీటెక్ అయిపోయి 2022 నేను అమెరికాకి వచ్చా. నేను అమెరికా రావడం వల్ల ఎంత బెటర్ అయిందంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మామ, జనాలందరి గురించి నాకు తెలియదు. నేను అమెరికా రావడమే ఒక పెద్ద మెరాకిల్ మామ. సెకండ్ బిగ్గెస్ట్ మెరాకిల్ ఏంటి తెలుసా మామ, కేసీ నెస్టాట్. కేసీ నెస్టాట్ నేను చూడకపోతే ఇవాళ మీరు నన్ను ఇలా వీడియోలో చూసేవాళ్ళు కాదు. ఐ బెట్ మై లైఫ్ ఆన్ ఇట్. లేదు, చూసేవాళ్ళు కాదు అసలు. ఒక్క చిన్న ఇన్స్పిరేషన్ చాలు మామ స్పార్క్ తేయడానికి. అందుకే ఐ ట్రైడ్. మేబీ మీకు కూడా స్పార్క్ రావచ్చేమో, హూ నోస్. ఓకే, ఈ అమ్మ మంచి షాట్ తీసాను, వచ్చిందా? నేను అమెరికాకి వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ చేసాము మా లైఫ్. అంటే ఎకనామికల్ గా స్ట్రెయిన్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది ఎకనామికల్ గా స్ట్రెయిన్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. మామ నేను సీరియస్ గా చెప్తున్నా, అలా సరదాగా వాక్కి వెళ్ళినా, అలా సైక్లింగ్కి వెళ్ళినా, అలా స్కేటింగ్కి వెళ్ళినా మస్తు ఖుషి అనిపిస్తుంది నాకు. దానికి ఖర్చు లేదు, పైసా ఖర్చు లేదు నాకు. అలా సరదాగా ఎంజాయ్ చేయండి. డోంట్ లివ్ ఏ డిస్ట్రక్టివ్ లైఫ్ మామ. మంచి మంచి ప్లేసులు ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేయండి, తిరగండి, పడండి, లేవండి. అండ్ మేబీ వన్ డే, మేబీ అదే కదా ఇక్కడ పీపుల్ హూ ట్రై ఆర్ కరేజియస్, దే ఆర్ లైక్ స్పెషల్ అనమాట. మనం జస్ట్ యాక్షన్ చేసుకుంటూ వెళ్ళడమే. నీ లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకున్నావు అనుకో, వేస్ట్ చేసుకున్న తర్వాత అది వర్త్ కాదనుకో, చాలా బాధపడాల్సి వస్తుంది. ఓకే, నీకెవడో సపోర్ట్ చేయడు, నీకెవడో హెల్ప్ చేయడు, మనీ పరంగా నీకెవడో హెల్ప్ చేయలేడు. ఎందుకంటే ఎవడి ఇష్యూస్ వాడికి ఉంటాయి, ఎవడి ప్రాబ్లమ్స్ వాడికి ఉంటాయి. మళ్ళీ నువ్వు ఊపర్సే ఎక్స్పెక్ట్ చేస్తావు అవతలోడు హెల్ప్ చేయాలని. వాడు హెల్ప్ చేయకపోతే ఫీల్ అవుతావు. ఆ స్ట్రెస్ లో మందు తాగుతావు, సిగరెట్ స్మోకింగ్ చేస్తావు, మళ్ళీ అదొక బొక్క, మళ్ళీ హెల్త్ బొక్క పడితే అదొక డబ్బులు బొక్క. ఇంక ఎన్ని బొక్కలు. ఇదంతా ఒక పర్సనల్ బ్లాగే. మీకు ఒకవేళ మీకు లక్కీగా నా లక్ బాండ్ మీకు నచ్చింది అనుకో, థ్యాంక్ గాడ్. రామా బాయ్ సైనింగ్ ఆఫ్. చలో మరి ఇండియన్ అంటే ఎట్లుండాలి, తోపుల్లా ఉండాలి. ఓకే, వ్లాగ్ ఇక్కడితో కథం, మీ దుఃఖం ఇక్కడితో కథం, అయిపోయింది. మీ దుఃఖాలన్నీ పోయినాయి. ఓకే, జాగ్రత్త. చలో మరి రైట్. సీరియస్ గా చెప్తున్నా, కెమెరా ఆన్ చేసుకొని మీరు కూడా ఇలాంటివి చేయండి. ఓకే, సిగ్గేస్తుంది బ్రో అంటారు, అదేరా ఇక్కడ టెక్నిక్. అప్లోడ్ చేయడానికి నీ ఇష్టం వచ్చింది, ధైర్యం చేసి అప్లోడ్ చేసి అంతే. ఫోన్ పడిపోయింది. నా గర్ల్ ఫ్రెండ్ అనేది